ఓకే, రాంభూపాల్ గారు చెప్పండి. నిజంగానే జిఎస్టీ ద్వారా 15,000 రూపాయలు ఆదా అయిందా ప్రతి కుటుంబానికి? అలాగే అయితే ఇక్కడ మన ఈ వైసీపీ వాళ్ళు కూడా చేసినట్టున్నారు, ప్రతి ఇంటికి ఇంత ఇవ్వాలి, ఇంత ఇచ్చాడు అని చెప్పి. తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బాకీ కార్డులు అని చెప్పి ఎంతెంత ఇవ్వాలి, ఎంత ఇచ్చారు, ఎంత బాకీ పడ్డారనే కార్డులు ఇస్తున్నారు. మరి ఆ రకంగా ఏపీలో ఈ సూపర్ 6 జిఎస్టీ వీటి ద్వారా నిజంగానే అన్నీ ఇచ్చేసినట్లా, లేకపోతే ఎంత బాకీ పడ్డట్టుగా మీరు అంచనా వేస్తున్నారు? సో ఓవరాల్గా మహిళలకు చేసినటువంటి మోసం అన్న వార్తతోటి మీరు ఎంతవరకు ఏకీభిస్తారు? ఒకటి సార్, ఇప్పుడు నిన్న అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి గారు ప్రకటించింది 8,000 కోట్ల రూపాయలు జిఎస్టీ వల్ల ప్రజలకు సబ్సిడీ ఇప్పుడు అమౌంట్ తగ్గుతుంది అన్నాడు. 8,000 కోట్లు రాష్ట్రంలో ఉండే కుటుంబాలకు లెక్కేస్తే ఎంత వస్తుందో లెక్కేస్తే అప్పుడు 15,000 రూపాయలు లబ్ధి జరుగుతుందా, 1,500 రూపాయలు లబ్ధి జరుగుతుందా? మామూలు మనం 5వ తరగతి పిల్లోడికి ఆ లెక్కలు ఇచ్చినా చెప్పగలడు. కానీ ముఖ్యమంత్రి గారు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. రెండోది 90% ఇప్పుడు తగ్గించిన జిఎస్టీ వల్ల 90% బెనిఫిట్ అవుతారంట, 90% వాటి మీద తగ్గిపోతుందంట. మనకు వస్తున్నటువంటి జిఎస్టీ ట్యాక్స్ లో మేజర్ ట్యాక్స్ 15% ట్యాక్స్ మీద నుంచే వస్తుంది. మరి ఇప్పుడు 5-15 కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆయన మాత్రం 90% తగ్గిపో 5-18 కదా, 5-18 నుంచే మనకు వస్తున్నది మేజర్ గా. ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంది, ఈ అసలు 90% ఈ జిఎస్టీ తగ్గిపోతుందంట అనేక వస్తువుల మీద. మీరు కీలకమైన పాయింట్ చెప్పారు రాంభూపాల్ గారు. 8,000/5 కోట్ల జనాభా అనుకోండి, 6 కోట్లు అనుకోండి, 5 కోట్ల లెక్కేస్తే మీరు చెప్పినట్టు ఎంత వస్తున్నట్టు? 15,000-1,500 అనేది మామూలు పిల్లలకు అడిగితే చెప్తారు. కాదు, మొన్న మీ అనంతపురంలోనే మాట్లాడుతూ ఆయన ఒక లెక్క చెప్పారు. ఫ్రీ బస్ వల్ల 200 కోట్లు వస్తుంది, ఆదాబడి వచ్చింది అని చెప్పారు మహిళలకి. ఎంతమందికి అంటే 5 కోట్ల మందికి అన్నారు. 5 పెట్టి లెక్కేస్తే 40 రూపాయలు పడింది ఒక్కొక్కరికి. నిజంగా అందరూ ఎక్కారా లేదని పక్కన పెడితే, సో 40 రూపాయలు అంటే సంవత్సరం అంతా కలిపినా కూడా 500 అవ్వదు. సో ఈ 500 ఆదా చేశామని చెప్తే జనం అంతా ఆనందపడాలో ఏంటో. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 15,000 కాదు 1,500 కూడా ఉంటుందా ఉండదా అన్నది మీరు చెప్తున్నారు. అందుకని సార్ ఒకటి. రెండోది జిఎస్టీ తగ్గడం అనేది ఇప్పుడు ఏదో ప్రభుత్వం దయదలిచి తగ్గించడం కాదు, మొత్తమే కొనుగోలు తగ్గిపోయింది. మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం, గత 15 నెలలుగా చూస్తే పెద్ద ఎత్తున కొనుగోలు తగ్గింది. ఈరోజు పండగ వాతావరణం ఎట్లుండాలో షాపులన్నీ ఎక్కడైనా ఒక ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ చూసినా ప్రజల కొనుగోలు తగ్గడం ద్వారా షాపింగ్ అంతా ఖాళీ అయిపోతున్నాయి. ఉన్న అంతో ఇంతో షాపులు ఉంటే పెద్ద పెద్ద మాల్స్ వచ్చినాయి. కాబట్టి ప్రజల దగ్గర కొనుగోలు లేనప్పుడు ప్రభుత్వం అనివార్యంగా జిఎస్టీ తగ్గించింది. అది కేంద్రం యొక్క స్ట్రాటజీ. దాని ఏదో ఇక్కడ ముఖ్యమంత్రి గారి వల్లే తగ్గినట్లు, ఇక్కడ ఈ రాష్ట్రానికే ప్రత్యేకంగా తగ్గినట్లు, దానికి సూపర్ 6 కి లింక్ పెట్టి అన్ని సూపర్లే. ఇప్పుడు ఏది మాట్లాడినా సూపర్, అసలు యూరియా లేదు కానీ సూపర్లు మాత్రం ఎక్కువ. సరే, ఇది ఒక భాగం. రెండోది, ఈరోజు ప్రభుత్వం చెప్తుంది మేము మహిళలకు ఇంత పెద్ద ఎత్తున రాయితీ. నేను ఒక వీడియో చూపిస్తాను సార్. మే 1వ తారీఖు నాడు స్వయంగా ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జ్ఞానమ్మ అనేటువంటి ఒక మహిళ, పేద కుటుంబాన్ని బంగారు పథకం కింద ఎంపిక చేసినారు. ఆమె ఈ రోజు మే 1వ తారీఖు నుంచి అంటే ఇప్పుడు అక్టోబర్ 1వ తారీఖు నాటికి ఆమె పరిస్థితిలో ఏం మార్పు వచ్చింది అని చెప్పేసి ఒక పత్రిక అక్కడ పోయి మొత్తం వివరాలు తీసుకుంది ఆ కుటుంబంతో. ఆమె చెప్పింది ఏమిటంటే, నాగేశ్వర రెడ్డి అనే ఒకతను నన్ను దత్తత ఇచ్చినారు, ఒక పెద్ద ఆయనకు. ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చి 12 మేకలు కొనుక్కోమన్నాడు. ఆ 12 మేకలు తప్ప నా పైస రాలేదు, నాకు ఇల్లు కట్టిస్తానన్నారు, ఇల్లు రాలేదు అని చెప్పేసి ఆమె చెప్పింది. ఆమె చెప్పిన వార్తలు యాజ్ ఇట్ ఈజ్ గా ఒక్క నిమిషంలో నేను చదివేస్తాను. చెప్పండి. చంద్రబాబు సార్ నాకు నా కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పాడు. నాగేశ్వరరావు సార్ 1,00,000 రూపాయలు ఇచ్చి 12 మేకలు తీసిచ్చారు. ఇల్లు కావాలని అడిగాను. జగన్ ప్రభుత్వం 9 అంకణాల స్థలం ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఇల్లు గురించి మాట్లాడలేదు. నాకు 4 పిల్లలు, ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున 4 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. ఇది ఆమె చెప్పినటువంటి వార్త. ఇదేదో ఒక ప్రాంతానికి సంబంధించి ఒక మహిళది కాదు. రాంభూపాల్ గారు మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే మీరు మంచిగా స్టడీ చేసి ఈ విషయాలన్నీ వాస్తవం ప్రజలకి వాస్తవాలు అర్థమయ్యేలాగా చెప్తుంటారు. మీరు కరెక్ట్గానే చెప్పారు. 8,000/5 కోట్లు లెక్కేస్తే 1,600 కంటే ఎక్కువ రాదు. మీరు 1,500 అన్నారు. కానీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ మాత్రం 15,000 ఇచ్చారు. మరి ఏ రకంగా 15,000? వాళ్ళే అనౌన్స్ చేశారు మీరు చెప్పినట్లుగా 8,000 కోట్లు రాష్ట్ర రెవెన్యూ తగ్గుతుంది అని. 8,000 కోట్ల మేరకు ప్రజల మీద భారం తగ్గుద్ది అని కూడా చెప్తూ, సో అందుకని ఒకసారి అభినందిద్దామనే ఉద్దేశంతో మేము ఆపాం. కానీ కంటిన్యూ. అందుకని P4 ఇప్పుడు ఏదైతే P4 ద్వారా మొత్తం పేదరికాన్ని ఆదుకుంటాం, బంగారు కుటుంబాలు చేస్తామని చెప్పినారో, మార్గదర్శులు ఏదో అరా కొర ఇచ్చి ముఖ్యమంత్రి దగ్గర మన్నన పొందినారు.
కానీ నిజమైన కుటుంబాలను పేపర్లో ప్రకటనలు ఇచ్చి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టేసి వాళ్ళని వీధుల పాలు చేసినారు, ఏదో భిక్షాటన చేసుకునే వ్యక్తుల్లాగా మార్చినారు. నేను అడుగుతున్నాను, నిజంగా ప్రభుత్వం మీరు ఆలోచించరా? మే 1వ తారీఖు నాడు మీరు స్వయాన ప్రకటించిన, మీరు స్వయంగా అటెండ్ అయినటువంటి బతుకమ్మ జ్ఞానమ్మ జీవితం ఇంత అధ్వానంగా మారిపోతే మరి దాని గురించి ప్రభుత్వం ఆలోచించదా? అక్కడ కలెక్టర్లు అధికారులు ఎవరు పట్టించుకోరా? అందులో ప్రధానంగా ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గారి నియోజకవర్గం అది. ఆయన ధర్మాదాయ గురించి మాట్లాడుతున్నాడు. మరి ధర్మం ఇదేనా? ఇంత అధర్మంగా ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన సీఎం గారు కూడా అటెండ్ అయ్యారండి ఆ రోజు ప్రోగ్రామ్ కి. అక్కడ సీఎం ఉన్నాడు సార్. సీఎం ఆమెకు శాల్వా కప్పి సన్మానం చేసినాడు. ఆ ఫోటో కూడా చూపిస్తారు, అది కూడా ఉంది, కావాలంటే పంపిస్తాను. సీఎం గారే అటెండ్ అయ్యి ఆమెకు శాల్వా కప్పి సన్మానం చేసినాడు. ఓకే, ఒక్క నిమిషం సార్, ఏదో మీకు కనిపిస్తుందో లేదో నాకు కనపడతారు. సీఎం గారే ఆమెకు శాల్వా కప్పి సన్మానం చేసినారండి. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చెప్పదలిచారు? మహిళలకి డోకా ఇచ్చిన ప్రభుత్వమా కాదా ఇది అనేది ఒక చర్చ. అందుకని ఇప్పుడు ఉదాహరణలతో సహా మనకు కనిపిస్తుంది. రెండోది, వాస్తవానికి జిఎస్టీ తగ్గింది, ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు సార్. చాలా చోట్ల తగ్గిన జిఎస్టీ అంకెలు వేరు, వాస్తవానికి ప్రజల కొనుగోలులో దాని తేడా పెద్దగా కనిపించడంలా. ఎక్కడైనా మధ్యతరగతి వాళ్ళు, కొంత చదువుకున్న వాళ్ళు అడగగలిగిన చోట కొన్ని మెడికల్ షాపుల్లో కొంత తగ్గిస్తున్నారు. రెండోది, వాళ్ళు ఓవర్ స్టాక్ ఉంది, మా దగ్గర గతంలోనే స్టాక్ ఉంది, మాకు ఎప్పుడు చెప్పలేదు ప్రభుత్వం తగ్గిస్తానని, మేము కొన్న స్టాక్ ఇప్పుడు తగ్గించమంటే ఎట్లా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఈ రోజు ఏ సరుకు ఎంత తగ్గింది? మేము మొదటి నుంచి చెప్తున్నది ఏమంటే, మీరు జిఎస్టీ తగ్గించినారు, ఏ సరుకులకు గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఓ లిస్టు పెట్టండి, ప్రకటించండి. ఇప్పుడు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ ఆ రూపంలో ఇవ్వండి, ప్రజలకు తెలుస్తుంది. మాకు సరుకు గతంలో కేజీ కందిబేడలో ఇంత ఉండేది, ఇప్పుడు ఇంత తగ్గిందని అనుకుంటే అప్పుడు పోయి అడుగుతారు కదా. అది ప్రకటించకుండా 8,000 కోట్లు అని ఒక బ్రహ్మరహస్యం చెప్పినట్టు చెప్పి ఇప్పుడు 8,000 కోట్లు కాదు, కుటుంబానికి 15,000 రూపాయలు అని చెప్పేసి కొత్త నినాదం అందుకుంటే ఏ సరుకులో 15,000 రూపాయలు తగ్గుతుంది? ఎన్ని కొనాలా? కుటుంబం ఎన్ని కొంటే 15,000 తగ్గుతుంది. ఇవన్నీ లెక్కలేం లేవు కదా. వాళ్ళు చెప్పినట్టు 15,000 చొప్పున అంటే రాష్ట్రానికి 80,000 కోట్లు తగ్గాల. 80,000 కోట్ల ఆదాయం తగ్గుతుందా? తగ్గినట్టు ఆ లెక్కనైతే 80,000 కోట్లు తగ్గిండాలి. మరి ఓ పక్క 8,000 కోట్లు ఏం చెప్తున్నారు? రైట్. అందులో ఎకనామిక్స్ లో చదివిన వాళ్ళు కదా, ముఖ్యమంత్రి గారు కూడా మామూలు వ్యక్తి ఏం కాదు. రైట్. ఫైనల్ గా దీని మీద కూడా సంక్షిప్తంగా చెప్పండి. మహిళలకు బాబు మోసం అని వీళ్ళు కొన్ని స్కీములు అవన్నీ ఇచ్చి ఒక కథనాన్ని ఇచ్చారు, మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఒకటి సార్, ఇప్పుడు మహిళలకు సంబంధించి బ్యాంకులకు రీపేమెంట్ కానీ, డ్వాక్రా కానీ లేదా మైక్రో ఫైనాన్స్ లో కానీ రీపేమెంట్ బాగా ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల ఈ రోజు చూస్తున్నాం, మహిళలు మానసిక ఒత్తిళ్లకు పెద్ద ఎత్తున గురవుతున్నారు. అనేక పత్రికలు, సర్వేలు, రిపోర్ట్లు వస్తున్నాయి. కారణం ఏమిటంటే, వినిమయాన్ని పెంచింది ప్రభుత్వాలు. ఏ కారణంతోనైనా వాళ్ళకు లేని కృత్రిమ వినిమయాన్ని పెంచి ఆ రకంగా సరుకులు కొనిచ్చినారు. ఇంట్లో అవసరం ఉన్నా లేకపోయినా ఇతరత్ర సరుకులు కొనిచ్చి ఇప్పుడు రీపేమెంట్ జరగడంలా దాంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నుంచి గతంలో అనేక స్కీములు అందేవి. గత ప్రభుత్వం కారణం ఏదైనా అనేక రూపాల్లో నేరుగా క్యాష్ బదిలీ అయ్యేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గింది. బస్సు ఇచ్చినారు. నేను విజయవాడలో చెప్పిన గతంలో కూడా, విజయవాడలో బస్సులు ఎక్కితే బస్సు టికెట్ 20 రూపాయలు ఫ్రీ, తాడేపల్లి నుంచి విజయవాడకు 20 రూపాయలు ఫ్రీ అని ఎక్కితే దిగిన తర్వాత వాళ్ళు ఏదో వస్తువు కొంటున్నారు, లేదా ఏదో ఒకటి అక్కడ కొనుగోలు చేయాల్సి వస్తుంది, ఖర్చు పెరుగుతుంది. ఒక పక్క ఆర్టీసీకి ఆదాయం తగ్గింది, రెండో పక్క ప్రజల మీద అదనపు ఖర్చు పెరిగింది. ఈ రోజు ఆ ఖర్చును భరించే శక్తి ప్రజల దగ్గర లేదు. కారణం ఏంటంటే, నగదు బదిలీ ఎప్పుడైతే లేదో, గతంలో ఇచ్చే స్కీమ్ ఏవైతే క్యాష్ పేమెంట్ ఉండేదో ఆ పేమెంట్ తగ్గిపోయింది, దాంతో కొనుగోలు తగ్గింది. అసలు కారణం అది. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏమనంటే, ప్రజల కొనుగోలు పెంచడానికి నేరుగా వాళ్ళకి ఏ సహాయం చేయగలం, గతంలో ఇచ్చిన పథకాల కంటే ఇంకా మెరుగైన పథకాలు ఏమన్నా ఇవ్వగలమా, అది చేస్తే అప్పుడు మహిళల కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. కాదుగా, కొన్నిసార్లు ఏమో బయటకు వచ్చి ఆయన సంక్షేమం బ్రహ్మాండంగా చేసామంటాడు, ఇంకోసారి ఏమో అప్పులు చేసి సంక్షేమం చేయడం కుదరదంటాడు. మళ్ళీ అప్పులు మాత్రం నిన్న కూడా 2,000 కోట్లు చేసినట్టుగా వార్తలు వచ్చినాయి కదా. భారీ ఎత్తున అప్పులు మాత్రం 2,10,000 కోట్లకి వెళ్ళిందంట ఈ 17 నెలల్లోనే. మరి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది సార్, సంక్షేమ పథకాలు విచ్చలవిడిగా పెట్టడం వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు, పనులకు రావడం లేదు, తద్వారా మన రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి ఆగిపోయింది. అందుకని సంక్షేమ పథకాల గురించి పునరాలోచించాలి. ఎవరు చెప్పింది? 157 పథకాలను ఎవరు ప్రకటించింది? ఇదే ప్రభుత్వమే కదా. కాదు, అప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి వాళ్ళు అబ్బో బ్రహ్మాండం, జగన్ మీద బాణాలు ఎక్కువ పెట్టేశారని రాశారు. ఇప్పుడు వాళ్ళే సంక్షేమ పథకాలు ఇన్నా అని ఇప్పుడు కథలు చెబుతున్నారు. అట్లా ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడేమో అప్పుడు రివర్స్, శ్రీలంక అయిపోతుంది, మన ఇంకో దేశం అయిపోతుంది అని అప్పుడు ప్రచారం. ఇప్పుడేమో సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించాల్సిందే. రైట్.